సో బేసిక్‌గా సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? ఎవరో ఒక ప్రజానాయకులో లేదంటే ఒక లీడర్స్ వచ్చి చేయాలనుకుంటారు. బట్ నా ఇన్‌స్పిరేషన్ వచ్చి మదర్ తెరీసా. అది కూడా స్కూల్ డేస్‌లో మదర్ తెరీసా లెసన్ ఉండేది మాకు. సో ఆ లెసన్ నాకు చాలా ఇంపాక్ట్ చేసింది చైల్డ్‌హుడ్‌లోనే. సో అప్పటినుంచి నేను ఏదో ఒకటి చేయాలి సొసైటీ కోసం అని ఒక ఇన్‌స్పిరేషన్ స్టార్ట్ అయింది. బట్ నేను గ్రాడ్యుయేషన్ చేసే రోజుల్లో బ్యాక్ ఇన్ 2018 ఐ స్టార్టెడ్ మై సోషల్ వర్క్ జర్నీ. సో ఒక్క చిన్న ఆశయం ఉంటే డోర్స్ అనేవి వాటంతట అవి ఓపెన్ అవుతాయని నేను బలంగా నమ్ముతాను. సో 2018లో బీ ద చేంజ్ ఫౌండేషన్ అని ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి అందులో కూడా ఎక్స్క్లూజివ్‌గా విమెన్ ఎంపవర్మెంట్ మీద మనం వర్క్ చేస్తున్నాము. ఓకే మేడం. ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? మీ మీ ఎంత ఏజ్‌లో స్టార్ట్ చేశారు? నేను 1918 అరౌండ్ అక్రాస్ 18, 19 ఇయర్స్‌లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మేము ఆగస్ట్ 15కి 6థ్ యానివర్సరీ జరుపుకోబోతున్నాము. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేశారు మీరు? సో బేసిక్‌గా మనము 3 థింగ్స్ పైన ఫోకస్ చేస్తున్నాము. విమెన్ ఎంపవర్మెంట్, యూత్ ఎంపవర్మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్. విమెన్ ఎంపవర్మెంట్‌లో కూడా విమెన్‌కి హెల్త్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. హెల్త్‌లో కూడా మెన్స్ట్రుయేషన్ హైజీన్ అనేది ఇంకా చాలా ప్రాముఖ్యమైంది. సో స్లమ్స్‌లో, గవర్నమెంట్ స్కూల్స్‌లో, ఆర్ఫన్ హోమ్స్‌లో విమెన్‌కి మెన్స్ట్రుయేషన్ పైన అవగాహన కల్పిస్తూ ఫ్రీగా ప్యాడ్స్ మనం 5 ఇయర్స్ నుంచి కూడా ఉచితంగా ప్యాడ్స్ ఎవరైతే ప్యాడ్స్ కొనుక్కోలేరో అసలు అవగాహన లేదో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్యాడ్స్ కూడా మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో మన మేజర్ బేస్ వచ్చేసి హైదరాబాదే. హైదరాబాద్ లో ఉండే స్లమ్స్ ఎక్కువగా మనం ఫోకస్ చేస్తాము. బట్ పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ అంటే డిఫరెంట్ లైక్ మైండెడ్ పీపుల్ తో కొలాబరేట్ అయ్యి ఏపీ, తెలంగాణ డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా మనం వర్క్ చేస్తూ ఉంటాం. సో మనము చిల్డ్రన్స్ కి బుక్స్ డొనేషన్ కానీ బ్యాగ్స్ డొనేషన్స్ కానీ ఇదొక పార్ట్. అండ్ విమెన్ కి అయితే మనము విమెన్స్ ని అక్నాలెడ్జ్ చేస్తూ షీ ఇన్స్పైర్స్ అని కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ చేస్తాము. విభిన్న రంగాల్లో ఉన్న విమెన్ ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళు ఇంకా చాలా చేయగలరు అని వాళ్ళు ఒక స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో షీ ఇన్స్పైర్స్ అని ఒక వింగ్ కూడా మేము స్టార్ట్ చేసాము. అపార్ట్ ఫ్రమ్ దట్ బాడీ డొనేషన్, హెయిర్ డొనేషన్ అనే కార్యక్రమాల పైన కూడా అవగాహన కల్పిస్తూ ఉంటాము. మీ ఎడ్యుకేషన్ బాగాలేదు ఇక్కడ. సో నేను టెక్నికల్లీ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్. కానీ నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేకపోయా, డిస్కంటిన్యూ చేసే సమ్ పాయింట్ ఆఫ్ పీరియడ్. బట్ కరెస్పాండెన్స్ లో నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ డిగ్రీ తీసుకున్నాను. బట్ టెక్నికల్లీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అని చెప్పొచ్చు. బట్ నా ఎడ్యుకేషన్ మేజర్లీ హైదరాబాద్ లోనే జరిగింది. బట్ సమ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మా హోమ్ టౌన్ వచ్చేసి మరిపడ, మహబూబాద్ డిస్టిక్, కరెంట్ తెలంగాణ. సో అక్కడ నేను 5th to 6th స్టాండర్డ్ అండ్ 10th స్టాండర్డ్ కూడా నేను అక్కడే చదువుకున్నాను. సో ఐఎమ్ వన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ టాపర్. ఎడ్యుకేషన్ లో ఎప్పుడు కూడా టాపర్ గా ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. బట్ గ్రాడ్యుయేషన్ లో నేను సమ్ ఆర్ ది అదర్ ఛాలెంజెస్ వల్ల డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. బట్ ఫైనలీ ఐ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ సోషల్ వర్క్ సంబంధించి చాలా ఫెలోషిప్ చేశాను. లైక్ నా ప్యాషన్ వచ్చేసి ఐ వాంట్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. అంటే అందరూ మనకి గొప్ప గొప్ప రిసోర్సెస్ ఉంటే అన్ని చేయొచ్చు అనుకుంటారు కానీ మనకి ఫస్ట్ గట్టి పట్టుదల ఉంటే మనం ఒక అడుగు ముందుకేస్తే డోర్స్ వాటంతట అవే ఓపెన్ అవుతాయి అండ్ వీ కెన్ డూ ద మోర్ థింగ్స్. ఇప్పుడు ఇంత చిన్న వయసులో అవేర్‌నెస్ రావడానికి ఎట్లా మీకు ఎవరు ఇన్స్పైర్ మీ ఫ్రెండ్స్ గాని ఎలాంటి ఎంతమంది మీరు కలిసి పనిచేస్తున్నారు? సో వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి కూడా నేను ఒక్కదాన్నే స్టార్ట్ చేశా. బట్ ఇన్ ద జర్నీలో చాలా మంది అంటే లైక్ మైండెడ్ పీపుల్, వాలంటీర్స్ ఎవరైతే సెల్ఫ్లెస్ గా యాక్టివిటీస్ చేయడానికి తోడవుతుంటారో వాళ్ళు యాడ్ అయ్యే వాళ్ళు. బట్ ఈ జర్నీలో చాలా ఛాలెంజెస్ డెఫినెట్ గా ఉన్నాయి. చాలా మంది లైక్ అంటే క్రిటిసిజం ఉంది, పాజిటివ్ అప్రిషియేషన్ ఉంది, లైక్ ఫేమ్ నేమ్ కోసం చేస్తారు అనే విభిన్నమైన యూనో రాంగ్ వే ఆఫ్ కమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఒక్కరం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంపాక్ట్ అనేది వందలు వేల మందిలోకి వెళ్ళడం జరిగింది. సో నేను చాలా రిజర్వ్డ్ పర్సన్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇలా అంతా ఏం ఉండేది కాదు. సో నేను ఎక్కువగా కూడా స్పిరిచువాలిటీలో ఉన్నాను. స్పిరిచువాలిటీ నాకు చాలా చాలా హెల్ప్ అయింది. బికాజ్ మనం ఎప్పుడైతే హయ్యర్ పవర్ తో కనెక్ట్ అయి ఉంటామో మన మీద మనకి కంట్రోల్ ఉంటుంది, మన థాట్స్ మీద మనకు కంట్రోల్ ఉంటుంది, మనం చేసే పనుల మీద మనకు కంట్రోల్ ఉంటుంది. సో స్పిరిచువాలిటీ నాకు చాలా చాలా హెల్ప్ అయింది ఈ యాక్టివిటీస్ చేయడానికి. మేడం మీరు ఇంత చిన్న వయసులో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అవసరం అంటే ఫైనాన్షియల్ గా కానీ అట్లా మీకు ఎవరు హెల్ప్ చేస్తారు?
సో నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను అప్పుడు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లోనే ఉన్నాను. ఓకే. స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్బిట్స్ కాలేజ్ నుంచి నేను. అప్పుడు నాకు ఎలాంటి అవేర్నెస్ లేదు అండ్ నేను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చింది కూడా. అప్పట్లోనే మా నాన్నగారు ఆటో నడిపించేవారు, మా అమ్మగారు ఇళ్లలో పని చేస్తూ మరి మమ్మల్ని పోషించేవారు. సో ఇప్పటి వరకు కూడా మేము ₹1 ఫండ్ ఎక్కడా రేజ్ చేయలేదు. బట్ 1 or 2 ఆర్గనైజేషన్ ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ఫుల్ ఎన్జిఓస్ గా ఉన్న వాళ్ళు మాతో పార్ట్నర్ అయ్యి మాకు కొంచెం ఫండ్ సపోర్ట్ చేయడం ఇలా ఉంటుంది. కానీ ఇండివిజువల్ గా ఎప్పుడు ఎవరిని ఎక్కడ మేము ఫండ్ అడగలేదు, అడగం కూడా. సో ఫైనాన్షియల్ గా అంటే నేను ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను జాబ్ చేస్తూ నేను ఎర్న్ చేస్తున్నాను. సో నా పాకెట్ నుంచి నేను స్వతహాగా నాకున్న లిటిల్ రిసోర్స్ అవి ₹100 ₹1000 అని కాదు, నాకున్న దాంట్లో నేను సమ్ పర్సంటేజ్ చారిటీకి పెట్టడం స్టార్ట్ చేశాను. మోటివేషన్ అని కానీ ఫోకస్ అని మోటివేషన్ ఎడ్యుకేషన్ మీరు ఎక్కడెక్కడ చేశారు ఇలాంటి కార్యక్రమాలు? సో నేను మోటివేషనల్ స్పీకర్ ని కూడా. అంటే నేను ఏం నమ్ముతానంటే మనం ఎన్లైట్ అయితే సరిపోదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎన్లైట్ చేయాలి. అదే భాగంగా కాలేజెస్ లో స్కూల్స్ లో నేను లెక్చర్స్ ఇస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ నా కోర్ ఎలిమెంట్ వచ్చి మెంటల్ హెల్త్. మన మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే, మనకు పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే, మనకు కోట్లు ఉన్నా కూడా మన ఆనందాన్ని పొందలేము. చాలా సూసైడ్స్ జరుగుతూ ఉంటాయి, చాలా రకరకాల ఎస్పెషల్లీ టీనేజర్స్ యూత్ అనేవారు రకరకాలుగా ఫేస్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీడియా ఛానల్స్ లో కూడా నేను ప్యానెల్ గా వెళ్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అవేర్నెస్ అంటే మనము సరిగ్గా ఆలోచిస్తే మనం సరైన పనులు చేయగలుగుతాము అండ్ మనం స్ట్రెస్ తీసుకోవడం తగ్గిస్తే వండర్స్ క్రియేట్ చేయగలుగుతాము. సో నేను చాలా స్కూల్స్ లో చాలా ప్లాట్ఫామ్స్ లో మీరు జోస్టాక్స్ చూడండి, రకరకాల ప్లాట్ఫామ్స్ తో మోటివేషన్స్ ఇస్తూ నా వంతు ప్రయత్నంగా జనాల్లో పాజిటివిటీని క్రియేట్ చేయడంగా నేను ఆ వైపుకి అడుగులు వేస్తున్నాను. ఆ చైర్ ఇచ్చేసేయమ్మా, 2 చైర్ రైట్. అలాంటిది ఈ రోజుల్లో మీరు పక్క వారికి సాయం చేయాలని ఎట్లా చేస్తున్నారు? నేను వాక్ ద టాక్ అని నమ్ముతాను. నేను లైఫ్ కి అప్లికేబుల్ చేసుకున్న కోట్ వచ్చి ఆస్పైర్ టు ఇన్స్పైర్ బిఫోర్ యూ ఎక్స్పైర్ అని. ఓకే. సో ఆస్పైర్ టు ఇన్స్పైర్ అని అంటే మనం చనిపోక ముందు ఒక్కరినైనా ఇన్స్పైర్ చేయాలని ఆ కోట్ యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా మందికి కోట్లు ఉంటాయి, నాలెడ్జ్ ఉంటది, టైం ఉంటది, రిసోర్సెస్ ఉంటాయి, అన్ని చేయడానికి సర్వం ఉన్న ఒక అడుగు ముందేయడానికి ఎక్కడో లేదా కాన్ఫిడెన్స్ ఉండదు. నాకెందుకులే, నేను నా లైఫ్ ఎంజాయ్ చేస్తా, నా పిల్లలు నా ఫ్యామిలీ అని ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేచర్ లో ప్రతి ఒక్కటి కనెక్టెడ్. ఓకే. మనం ఒక కంప్లీట్ ఒక ఇల్లు కట్టాలనుకుందాము, ఒక ఇంజనీర్ కట్టలేరు. ఆ ఇల్లు కంప్లీట్ అవ్వాలంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. సో సొసైటీలో ఎప్పుడు మనం క్వశ్చన్ చేస్తాము, ప్రభుత్వం ఇది చేయట్లేదు అది చేయట్లేదు, కానీ యాజ్ ఎ ఇండివిజువల్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ వాట్ యూఆర్ డూయింగ్ అనేది క్వశ్చన్ మనం ఇండివిజువల్ గా చేసుకోవాలి. సో ప్రతి రెస్పాన్సిబుల్ ఒక బాధ్యత కలిగిన పౌరురాలుగా మీరు ఎప్పుడైతే మీ అడుగు ముందుకేసి మీ బాధ్యతగా, మేబీ మీ రోడ్డు వెంట నడుస్తున్నారు, చెత్త వేయొద్దు రోడ్డు మీద అని మన అందరికీ తెలుసు, కానీ మనము వేస్తాము డెఫినెట్ గా. సో చెత్త వేయొద్దు అనే కాన్షియస్నెస్ మనకు ఉన్నప్పుడు ఒక్కొక్కరి నుంచి మార్పు అనేది మొదలవుతుంది. ఓకే. ఒక ముసలి వాళ్ళు రోడ్డు దాటలేకపోతున్నారు, చాలా మంది బిజీ స్కెడ్యూల్ ఉంటాయి, ఏమనుకుంటాము మాకెందుకులే అంటాము. బట్ సమ్ టైమ్ కైండ్ వర్డ్, కైండ్ టచ్, మనం చేసే చిన్న పని, చిన్న డ్రాప్స్ ఒక సముద్రం ఎట్లా అవుతుంది, చిన్న పనే 100 మందికి ఇన్స్పిరేషన్ అనేది ఇస్తుంది. సో మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా స్టూడెంట్ అయినా, కరోనా టైంలో మనకు ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది. లైఫ్ అనేది శాశ్వతం కాదు. కోట్లు ఉన్నా కూడా ఆక్సిజన్ సిలిండర్ దొరక్క, బెడ్స్ దొరక్క చనిపోయిన వాళ్ళు వందల్లో వేలల్లో ఉన్నారు. సో మనం అలైవ్ ఉన్నాము, వీఆర్ లివింగ్ టుడే. సో వాట్ యు ఆర్ డూయింగ్ టుడే, మనకున్న రిసోర్సెస్ ని బట్టి ఏం మనం చేయగలమో సో ఎన్లైట్ అవ్వండి, ముందుకు రండి. మీకు టైం ఉన్న దాంట్లోనే మీరు చేయండి, మీకున్న రిసోర్సెస్ లోనే. మీరు ఒక ₹1000 సంపాదిస్తున్నారు, ₹1 ఇతరులకు సాయం చేయడంలో తప్పేం లేదు. మనీ మైండ్ సెట్ ఉండడం ఓకే, కానీ డబ్బే ప్రపంచంగా బ్రతకడం అనేది మాత్రము ఇట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ డిప్రెషన్, ఇవన్నీ కూడా వస్తాయి. సో రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనం ఏం చేస్తున్నాము బిఫోర్ వీఆర్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్, అది మనము, ఎందుకంటే గవర్నమెంట్ అన్ని సాల్వ్ చేయలేదు. ఆర్గనైజేషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ముందుకు వచ్చి, దేశం అభివృద్ధి ఎప్పుడు చెందుతుందంటే ఒక ఇండివిజువల్ అభివృద్ధి చెందినప్పుడు. ఒక ఫ్యామిలీ అభివృద్ధి చెందుతుంది, ఒక ఫ్యామిలీ అభివృద్ధి చెందినప్పుడు ఒక కాలనీ అభివృద్ధి చెందుతుంది, ఆ కాలనీ నుంచి ఆ సొసైటీ, ఆ విలేజ్, ఆ డిస్ట్రిక్ట్, ఆ స్టేట్, ఆ కంట్రీ. సో కంట్రీ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా
ఒక చిన్న ఒక ఇండివిజువల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో బీ రెస్పాన్సిబుల్, కమ్ ఫార్వర్డ్ అండ్ డూ యువర్ బిట్. యా డెఫినెట్లీ. సో నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ జస్ట్ 19 years old. ఓకే, సో 2019 లో నాకు నేషనల్ యూత్ ఐకాన్ అవార్డ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చింది. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 40+ అవార్డ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. సో నాకు ఇప్పుడు ఇన్ని అవార్డ్స్ తీసుకున్నాక నిజమైన అవార్డ్ ఏమనిపిస్తుంది అంటే, నేను ఒక యంగ్స్టర్స్ ని ఇన్స్పైర్ చేసి వాళ్ళ మైండ్ సెట్ ని రైట్ వేలో ట్యూన్ చేసినప్పుడు అదే నాకు పెద్ద అవార్డ్ అనిపిస్తుంది. సో ఈ అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఇంకా ఎక్కువగా బాధ్యతని పెంచి ఇంకా ఎక్కువగా చేయాలి, ఇంకా ఎక్కువ మందిని రీచ్ చేయాలి అనే ఇంకా ఎక్కువ బాధ్యతని పెంచుతాయి మనలో. సో నేను జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకున్నాను. అండ్ లాట్ మెనీ సెలబ్రిటీస్ అంతగా నేమ్స్ కోరుకోలేవు. అంటే నేను జేడి గారిని నేను 19 years లోనే కలిసాను, 5 minutes ఆఫ్ టైమ్ లో. ఓకే, మీకు ఐ విల్ టెల్ యూ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్. 9:30 PM అవుతుంది. ఓకే, డ్యూ టు సమ్ మ్యూచువల్ కనెక్షన్స్ నాకు చిన్న అపాయింట్మెంట్ వచ్చింది. ఒక చిన్న పిల్ల, ఆయన అంత గొప్ప మేధస్సు ఉన్న వ్యక్తి ముందు కూర్చొని ఐ వాజ్ క్వశ్చనింగ్ హిమ్, ఇట్లా స్లమ్ ని మేము బాగు చేయాలనుకుంటున్నాం, సో ఏం చేయాలి? ఈ వాజ్ ఇంప్రెస్డ్ బై మై క్వశ్చనర్ అనమాట. ఒక జర్నలిస్ట్ లాగా పెన్ను పేపర్ తీసుకొని 9:30 అంత టైంలో ఆయన వెళ్తున్నాడు ఆయన మీటింగ్ నుంచి. సో ఈ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ అండ్ ఆల్ ది బెస్ట్ అని కూడా రాశారు అప్పట్లో, 2018 లోనే యాక్చువల్లీ. స్టిల్ ఆ పేపర్ ఉంది. సో కమింగ్ టు ద పొలిటికల్ థింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఓవర్ పొలిటికల్ థింగ్, బట్ రీసెంట్ గా నేను ఇన్స్పైర్ అవుతున్నాను. నిజంగా పాలిటిక్స్ లోకి వెళ్తే మనం చేసేదానికంటే ఎక్కువ చేయొచ్చేమో, మరి చూద్దాము. వచ్చే ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా ట్రై చేద్దాము. యాక్చువల్ గా నేను ఏ పార్టీని సపోర్ట్ చేయను. ఓకే, పార్టీ అంటే ఇప్పుడు రేవంత్ గారు కూడా చాలా చేస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ ఈస్ డూయింగ్ రియలీ బెటర్ థింగ్ అనమాట. యూత్ కి కూడా చాలా ఆపర్చునిటీ ఇస్తున్నారు. బట్ ఏ లీడర్ అయితే ప్రజల కోసం పాటుపడతారో, ఏ పార్టీ అయినా సరే వాళ్ళు నిజమైన లీడర్స్. అది ఎవరైనా సరే ప్రజలకు కూడా ఒకటి ఏం అర్థం చేసుకోవాలంటే, పార్టీ పక్షపాతంగా చూడకూడదు. ఏ లీడర్ అయితే పార్టీని పక్కన పెట్టి జనాల కోసం పనిచేస్తారో ఆ లీడర్ ని గుర్తించండి, ఆ లీడర్ ని ముందుకు తీసుకెళ్ళండి. సో నేను ఎక్కువగా విమెన్ అండ్ యూత్ ఆర్ మై మేజర్ టార్గెట్. బికాస్ ఇంటికి దీపం ఇల్లాలి అంటారు. విమెన్ కరెక్ట్ గా అంటే లైఫ్ ని లీడ్ చేయగలిగితే ఆ ఇంట్లో లాట్ మెనీ థింగ్స్ మారుతాయి. అండ్ యూత్ మన దేశానికి వెన్నెముక యూతే. బట్ ఇప్పుడు యూత్ ఎక్కడ ఉన్నారు? పబ్ క్లబ్స్ లో, డ్రగ్స్ లో ఉన్నారు. సో ఆ యూత్ ని మనం ఎన్లైట్ చేయాలి డెఫినెట్ గా. సో యూత్ కు చాలా మంది అన్ఎంప్లాయిడ్, ఈ రోజుల్లో చూస్తే చాలా మంది రోడ్డు మీదకి వచ్చి మాకు ఉద్యోగాలు లేవని చాలా ప్రొటెస్ట్లు కూడా జరుగుతున్నాయి. ఫస్ట్ యూత్ కి స్కిల్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు స్టార్ట్అప్ ఇండియా అనే ప్రధాని మోడీ కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో మనం ఉద్యోగానికి ముందు పోరాడే ముందు నాకేం స్కిల్స్ ఉన్నాయి, నేను స్వయంగా ఎలా ఎదగలనని యూత్ క్వశ్చన్ చేసుకోవాలి. సో స్కిల్ డెవలప్మెంట్, యూత్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్, ఈ 4 కూడా నా మేజర్ ఆస్పిరేషన్స్. సో మా ఫాదర్ మదర్ సపోర్ట్ ఇండైరెక్ట్లీ చాలా ఉంది, డైరెక్ట్ గా లేకపోయినా కూడా. వాళ్ళు ఎప్పుడు నన్ను ఆపలేదన్నమాట. మనకి ఎప్పుడైనా ఏదైనా కొత్తగా చేయాలంటే టిపికల్ పేరెంట్స్ ఎట్లా ఉంటారు, ఫెయిల్ అయిపోతావు, లేదంటే వద్దులే, భయమా. ఓకే, నేను చాలా రిజర్వ్ పర్సన్, చాలా ట్రెడిషనల్, చాలా మోడెస్ట్ పర్సన్, చాలా ఇంట్రోవర్ట్ గా ఉండేదాన్ని. సో అలాంటి టైంలో బయటికి వెళ్ళి ట్రావెల్ చేసి స్లమ్స్ లో ట్రావెల్ చేయడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ మా పేరెంట్స్ ఎప్పుడు నో చెప్పలేదు నా మీద ఉన్న నమ్మకంతో. సో పేరెంట్స్ కి కూడా నేను ఏం చెప్తున్నానంటే, పిల్లలు అన్ని వేళ తప్పు చేయకపోవచ్చు, కొంతమంది ప్యాషనేట్, డెడికేటెడ్ కూడా ఉంటారు. సో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. బికాజ్ వాళ్ళని మీరు ఎప్పుడైతే బ్యాక్ కి లాగుతారో వాళ్ళు చేయాల్సింది కూడా చేయలేకపోతారు. సో పేరెంట్స్ పిల్లల్ని మానిటర్ చేస్తూనే వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయండి. దెన్ దే విల్ లిటరలీ క్రియేట్ అ లాట్ ఆఫ్ వండర్స్. డెఫినెట్ గా. ఓకే, సో విమెన్ ఇండిపెండెంట్ గా ఉండడం అసలు ఏమంటారో గట్టిగా చెప్తాను, ఇండిపెండెంట్ గా 100% ఉండాలి. మీరు చేసే చిన్న జాబ్ అయినా పర్వాలేదు, లక్షలు సంపాదించిన పని అక్కర్లేదు, మీకు 10,000 వచ్చినా పర్వాలేదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఒక చిన్న జాబ్ చేసుకోండి. మీరు ఇంట్లో ఎస్ విమెన్ హోమ్ మేకర్ కూడా ఒక అన్పెయిడ్ ప్రొఫెషనే, కానీ మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలంటే కమ్ అవుట్, డూ సమ్ జాబ్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి 100 జాబ్లు అవైలబుల్ ఉన్నాయి,
వందల ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఉంది, యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మాకు ఆపర్చునిటీస్ లేవనేది నిజంగా అబద్ధము. మీకు మీరుగా ఆపర్చునిటీస్ కలిగించుకోవచ్చు. మీరు స్టార్ట్ చేసిన 3 నెలలకు 6 నెలలకు రెవెన్యూ రాకపోవచ్చు, కానీ డూ సంథింగ్. హోమ్ మేడ్ బిజినెస్ లు, పచ్చళ్ళు చేసి అమ్మడం, టెక్నికల్ థింగ్స్ వచ్చి ఉండక్కర్లేదు. ఎవ్రీ టీనేజర్ ఒక 18 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి అమ్మాయి కూడా 100% ఇండిపెండెంట్ గా ఉండాలి. బయటకు వచ్చి పని చేయండి, సమాజాన్ని తెలుసుకోండి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏమున్నాయి. అట్ ద సేమ్ టైం అమ్మాయిలు అంటే వీక్ గా ఉంటారు, డబ్బులకు పడిపోతారు, లేదంటే రిలేషన్షిప్ లో పడిపోతారు అనేది రాంగ్ అని విమెన్ ప్రూవ్ చేయాలి. ఓకే, లైఫ్ చాలా ఉంది. ఒక లైఫ్ అంటే ఒక అబ్బాయి కాదు, ఒక రిలేషన్షిప్ కాదు, లేదంటే ఒక రాంగ్ అడిక్షన్ కాదు. లైఫ్ చాలా చాలా ఉంది. ఎస్పెషల్లీ మై మెసేజ్ ఇస్ ఫర్ ఆల్ ద యంగ్ గర్ల్స్. మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్, మేక్ యువర్ ఫ్యామిలీస్ ప్రౌడ్. మీ బ్లడ్ లైన్ లోనే మీరు ఒక పవర్ఫుల్ యూనో ఒక పర్సన్ గా మీరు డెఫినెట్ గా మారాలి. అవన్నీ అవ్వాలంటే కమ్ అవుట్, లెర్న్ సంథింగ్, డూ యువర్ వర్క్. పబ్లిక్ లో చాలా మంది డబ్బు ఉంటుంది, టైం ఉంటుంది, బయటకు వచ్చి సాయం చేయడానికి సో ఇక్కడ మనం ఎవరిని కమెంట్ చేయలేము. ఓకే, ఇప్పుడు అంబానీ ఉన్నాడు, అంబానీ తలుచుకుంటే ఇండియాలో ఉన్న అడుక్కునే వాళ్ళందరి లైఫ్లు మారవా అంటే మారుతాయి. కానీ అగైన్ ఇక్కడ ప్రియారిటీ మ్యాటర్స్. అండ్ ఒక విషయం మనం గమనించాలి, డబ్బున్న వాళ్ళు బయటకు వచ్చి చేయట్లేదని మనము ఊరికే కూర్చుంటే ఆ కాస్తంత జరిగే మంచి కూడా ఆగిపోతుంది కదా. ఇతరులని క్వశ్చన్ చేసే ముందు యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అన్ రెస్పాన్సిబుల్ సిటిజన్ నువ్వేం చేస్తున్నావు అంటే మనం ఏం చేస్తున్నాం, మనల్ని మనం క్వశ్చన్ చేసుకొని. సో నిజంగా సెలబ్రిటీస్, హైలీ అచీవ్డ్ సక్సెస్ఫుల్ పీపుల్ కి కూడా నా హంబుల్ రిక్వెస్ట్, మీరు అంతగా అచీవ్ చేశారు, వెల్ అండ్ గుడ్, ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీస్ తో ఉండండి. కానీ మీరు ఒక బిట్, మీ రెవెన్యూలో చిన్న పర్సెంటేజ్, చిన్న హెల్ప్, ఒక హ్యాబిట్ గా మీరు పార్టీలకు పబ్బులకు వెళ్ళి ఖర్చు పెట్టినంత కూడా కాదు, మీరు ఒక అనాథాశ్రమానికి వెళ్ళి సపోర్ట్ చేస్తే. సో మీరు ఎంజాయ్ చేయడానికి నేను తప్పు పట్టట్లేదు, కానీ మీకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి, స్కోప్ ఉన్నాయి. సో ఒక్కసారి ఆలోచించి బయటకు వచ్చి ఒక్క పర్సన్ ఎడ్యుకేషన్ కైనా మీరు సపోర్ట్ చేయండి. సో దట్ అది వాళ్ళ ఫ్యామిలీ తరతరాలకి సపోర్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ హైలీ అచీవ్డ్ సక్సెస్ఫుల్ సెలబ్రిటీస్ ఆర్ హూస్ ఎవర్. వీళ్ళందరూ కూడా ఒక చిన్న పర్సన్ తో స్టార్ట్ చేస్తే నిజంగా డ్రాస్టిక్ ఇంపాక్ట్ అనేది మొదలవుతుంది. సో నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో కూడా ఎక్కువగా మెంటల్ హెల్త్, నేను లైఫ్ కోచ్ గా కూడా నా జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. లైఫ్ అనేది జస్ట్ జాబ్ మాత్రమే కాదు, ప్రెషర్స్, ఛాలెంజెస్ లైఫ్ లో పార్ట్, ఇవన్నీ తెలుసుకొని పాజిటివ్ గా ముందుకు అడిగేసేలాగా ప్రతి ఒక్కరు ఆలోచించాలని ఆ మిషన్ మీద నేను నా జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. సో చారిటీ కార్యక్రమాలు ఒకవైపు అయితే, మనసుని మార్చే కార్యక్రమాలు ఒకవైపుగా ముందుకెళ్తూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని బేస్ చేసుకొని, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని బేస్ చేసుకొని ఒక రివల్యూషనరీగా క్రియేట్ చేయాలి. మేబీ నేను ఒక 100 మందినే రీచ్ అవుతానేమో నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి. ఆ 100 మందిలో నేను ఒక్కరిని నేను స్ట్రెంగ్తన్ చేసి పాజిటివ్ లైఫ్ స్టైల్ నేను అలవాటు చేయగలిగితే దట్ ఈస్ గోయింగ్ టు బి మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో మెంటల్ హెల్త్ వల్ల కోట్ల మంది అంటే బ్రతికున్న శవాల్లాగా బ్రతుకుతున్నారు అనమాట, అట్లా ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి లైఫ్ ని పాజిటివ్ గా కూడా లీడ్ చేయొచ్చు అని ఒక మిషన్ మీద నేను ఫ్యూచర్ కార్యక్రమాల్ని ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన టైం మాట్లాడడం. ఇంకా చాలా మందికి మీరు మోటివేషన్, చాలా మందికి అవేర్నెస్ కలిగించాలని మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా చాలా చేయాలి, చాలా మంది స్టోరీస్ ని బయటికి తీసుకురావాలి. సో దట్ చూసే ప్రజలు కూడా ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ముందుకు వస్తారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ.